శ్రీలీల దశ తిరగబోతుందా? మళ్ళీ ఫామ్‌లోకి రాబోతుందా? అంటే అవునని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఒకప్పుడు స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసింది. ఆ తర్వాత సంవత్సరానికి 4 సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చింది. అప్పుడు వరుస మూవీస్ చేసినా రాని సక్సెస్ 'రాబిన్ హుడ్'తో రాబోతుందని తెలుస్తోంది. ఏ హీరో పక్కన చూసినా శ్రీలీలే. ఏ సినిమాలో చూసినా శ్రీలీలే. ఇదంతా 2023 వరకు. వాటిల్లో వరుసగా ఫ్లాపులు రావడం, డాక్టర్ ఎగ్జామ్స్ అని తను సినిమాలకు గ్యాప్ ఇవ్వడంతో సడన్ గా ఫేడ్ అవుట్ అయిపోయింది శ్రీలీల. ఇప్పుడు తన కెరీర్ ను మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లే దిశగా అడుగులు వేస్తోంది. తెలుగులో వరుస బిగ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్, కోలీవుడ్ లపై కూడా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే టాప్ హీరోలతో కలిసి పనిచేస్తున్న శ్రీలీల తన మార్కెట్ ను మరింత పెంచుకునేలా స్ట్రాంగ్ లైనప్ ను సిద్ధం చేసుకుంటుంది. తెలుగులో టాప్ హీరోల సరసన నటిస్తున్న శ్రీలీల 2025లో మరిన్ని భారీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఆ సినిమాలేంటో, ఏ ప్రాజెక్ట్స్ తో ఆడియన్స్ కు ముందుకు వస్తుందో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఆమె ప్రస్తుతం 2 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటూ మరింత హైప్ సాధిస్తోంది. టాలీవుడ్ లో ధమాకా మూవీతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన శ్రీలీల ఇప్పుడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్. కార్తిక్ ఆర్యన్ సరసన ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే అవకాశం దక్కినట్లు సమాచారం. మడాక్ ఫిలిం బ్యానర్ లో మరో హిందీ సినిమా చర్చల్లో ఉందని తెలుస్తోంది. కేవలం బాలీవుడ్ మాత్రమే కాదు, కోలీవుడ్ లోనూ శ్రీలీల తన అందం, టాలెంట్ తో ఎంట్రీ ఇవ్వనుంది. తమిళంలో శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కనున్న ఒక్క సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల ఎంపికైనట్లు సమాచారం. ఇప్పటికే శ్రీలీల తమిళ యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నేపథ్యంలో ఈ సినిమా ఆమెకు కోలీవుడ్ లో మంచి బ్రేక్ ఇవ్వనుందనే అంచనాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్ అన్ని కలిసి శ్రీలీలను మరో లెవెల్ కి తీసుకెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న శ్రీలీల ఈ కొత్త ప్రాజెక్ట్స్ ద్వారా తన మార్కెట్ ను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉంది. ఇలా స్టార్ హీరోల సినిమాలకు పెద్దగా క్రేజ్ రాకపోవడం, ఆల్రెడీ చేసిన సినిమాలు వర్కౌట్ కాకపోవడంతో కెరీర్ కాస్త డల్ గానే ఉంది శ్రీలీలకి. సరిగ్గా అలాంటి టైంలోనే రాబిన్ హుడ్ లో పవర్ఫుల్ రోల్ లో రాబోతుంది శ్రీలీల. ఆల్రెడీ వెంకీ కుడుముల లుక్ ఫ్యాక్టర్ ఉండనే ఉంది కాబట్టి శ్రీలీల కెరీర్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే ఛాన్స్ ఉందంటున్నారు ఆడియన్స్. ఒకవేళ ఈ సినిమాలు హిట్స్ అయితే ఆమె రెమ్యునరేషన్ 5 కోట్ల మార్కును దాటడం ఖాయమని టాక్. ఇదంతా చూస్తుంటే 2025 శ్రీలీల కెరీర్ లో ఓ స్పెషల్ ఇయర్ గా నిలవనుంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ నేషనల్ లెవెల్ స్టార్ గా ఎదగాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. మరి ఈ సినిమాలు ఆమె రేంజ్ ను ఎంత వరకు పెంచుతాయో చూడాలి. శ్రీలీల దశ తిరగబోతుందా? మళ్ళీ ఫామ్ లోకి రాబోతుందా? అంటే అవునని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఒకప్పుడు స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసింది. ఆ తర్వాత సంవత్సరానికి 4 సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చింది. అప్పుడు వరుస మూవీస్ చేసినా రాని సక్సెస్ 'రాబిన్ హుడ్' తో రాబోతుందని తెలుస్తోంది. ఏ హీరో పక్కన చూసినా శ్రీలీలే. ఏ సినిమాలో చూసినా శ్రీలీలే. ఇదంతా 2023 వరకు. వాటిల్లో వరుసగా ఫ్లాపులు రావడం, డాక్టర్ ఎగ్జామ్స్ అని తను సినిమాలకు గ్యాప్ ఇవ్వడంతో సడన్ గా ఫేడ్ అవుట్ అయిపోయింది శ్రీలీల. ఇప్పుడు తన కెరీర్ ను మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లే దిశగా అడుగులు వేస్తోంది. తెలుగులో వరుస బిగ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్, కోలీవుడ్ లపై కూడా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే టాప్ హీరోలతో కలిసి పనిచేస్తున్న శ్రీలీల తన మార్కెట్ ను మరింత పెంచుకునేలా స్ట్రాంగ్ లైనప్ ను సిద్ధం చేసుకుంటుంది. తెలుగులో టాప్ హీరోల సరసన నటిస్తున్న శ్రీలీల 2025లో మరిన్ని భారీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఆ సినిమాలేంటో, ఏ ప్రాజెక్ట్స్ తో ఆడియన్స్ కు ముందుకు వస్తుందో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఆమె ప్రస్తుతం 2 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటూ మరింత హైప్ సాధిస్తోంది. టాలీవుడ్ లో ధమాకా మూవీతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన శ్రీలీల ఇప్పుడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్. కార్తిక్ ఆర్యన్ సరసన ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే అవకాశం దక్కినట్లు సమాచారం. మడాక్ ఫిలిం బ్యానర్ లో మరో హిందీ సినిమా చర్చల్లో ఉందని తెలుస్తోంది. కేవలం బాలీవుడ్ మాత్రమే కాదు, కోలీవుడ్ లోనూ శ్రీలీల తన అందం, టాలెంట్ తో ఎంట్రీ ఇవ్వనుంది. తమిళంలో శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కనున్న ఒక్క సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల ఎంపికైనట్లు సమాచారం. ఇప్పటికే శ్రీలీల తమిళ యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నేపథ్యంలో ఈ సినిమా ఆమెకు కోలీవుడ్ లో మంచి బ్రేక్ ఇవ్వనుందనే అంచనాలు ఉన్నాయి.
ఈ ప్రాజెక్ట్స్ అన్ని కలిసి శ్రీలీలను మరో లెవెల్ కి తీసుకెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న శ్రీలీల ఈ కొత్త ప్రాజెక్ట్స్ ద్వారా తన మార్కెట్ ను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉంది. ఇలా స్టార్ హీరోల సినిమాలకు పెద్దగా క్రేజ్ రాకపోవడం, ఆల్రెడీ చేసిన సినిమాలు వర్కౌట్ కాకపోవడంతో కెరీర్ కాస్త డల్ గానే ఉంది శ్రీలీలకి. సరిగ్గా అలాంటి టైంలోనే రాబిన్ హుడ్ లో పవర్ఫుల్ రోల్లో రాబోతుంది శ్రీలీల. ఆల్రెడీ వెంకీ కుడుముల లుక్ ఫ్యాక్టర్ ఉండనే ఉంది కాబట్టి శ్రీలీల కెరీర్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే ఛాన్స్ ఉందంటున్నారు ఆడియన్స్. ఒకవేళ ఈ సినిమాలు హిట్స్ అయితే ఆమె రెమ్యునరేషన్ 5 కోట్ల మార్కును దాటడం ఖాయమని టాక్. ఇదంతా చూస్తుంటే 2025 శ్రీలీల కెరీర్ లో ఓ స్పెషల్ ఇయర్ గా నిలవనుంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ నేషనల్ లెవెల్ స్టార్ గా ఎదగాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. మరి ఈ సినిమాలు ఆమె రేంజ్ ను ఎంత వరకు పెంచుతాయో చూడాలి.